హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో ఈ రోజు మన ప్రొవైడ్ చూసి క్లియర్గా తెలుసుకునేద్దాం. దానికంటే ముందు ఫస్ట్ టైం కనుక మా ఛానల్ చూస్తున్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన కనీసంలో కూడా క్లిక్ చేసేయండి. వీడియోలోకి వెళ్ళినట్లయితే జ్యోత్స్న పుట్టినరోజు నాడే దీపది కూడా పుట్టినరోజు కావడంతో తనని పెంచుకున్న కూతురు జ్యోత్స్న మా కన్న కూతురు దీప అని చెప్పేసినట్టు నిజాన్ని తెలుసుకున్న దశరథ షాక్ లో దీప కార్తిక్ ఎందుకు అసలు సీరియల్ ఈ ట్విస్ట్ ఎలా జరగబోతుంది, నిజంగానే దశరథ తన కన్న కూతురు దీప అని చెప్పేసినట్టు నిజాన్ని తెలుసుకోబోతున్నాడా? ఒకవేళ కనుక ఇలా జరిగితే సీరియల్ అయితే చాలా సూపర్ గా అయితే ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్ అసలు ఈ ట్విస్ట్ కనుక ఎలా జరగబోతుంది తెలుసుకోవాలి అనుకుంటే ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. అప్పుడే మీకు క్లియర్ గా అర్థమవుతుంది. అలానే మా వీడియోని ఇప్పటివరకు కనుక లైక్ చేయనట్లేదు వెంటనే ఒక లైక్ చేసేయండి. సరేనండి, సీరియల్ ఏం జరుగుతుందో చూసి తెలుసుకుందాం. మొత్తం మీద ఈ రోజు ఏం జరిగిందో సీరియల్ కనుక చూసుకుంటే మీద కోపంతో జ్యోత్స్న చాలా రగిలిపోతూ ఉంటుంది. ఇంతలో పారిచేతం జ్యోత్స్న దగ్గరకు వచ్చి జ్యోత్స్న ఓదార్చే ప్రయత్నం చేస్తుంది. తప్పు చేసేవి జ్యోత్స్న అని చెప్పేసినట్టు పారిచేతంతో వారిస్తుంది. నా బొమ్మలు దీప కూతురికి ఇవ్వడం ఏంటి అని చెప్పేసినట్టు జ్యోత్స్న చాలా సీరియస్ అవుతుంది. అన్ని రోజులు దీప ఆవేశాన్ని నువ్వు అనుకూలంగా వాడుకున్నావు, ఇప్పుడు ఆ పని వాళ్ళు చేస్తున్నారు. దీప కార్తిక్ నీతో వరుసగా తప్పులు చేస్తున్నారు, కానీ నువ్వు అదెందుకు గ్రహించడం లేదు, గురించి తెలుసుకోవాలని చెప్పేసినట్టు పారిచేతం మీద చెప్తూ వస్తుంది. అగ్రిమెంట్ రాసి దీపం కాపాడటం తప్పు అని పారిచేతం అయితే చెప్తుంది. ఆ రోజు నేను వెళ్ళకపోతే మమ్మీ వెళ్ళేది, దొరికిన అవకాశాన్ని పట్టుకుందామని నేను ఇలా చేస్తానని చెప్పేసాడు. జ్యోత్స్న అయితే చెప్పుకొస్తుంది. అవకాశం దొరికింది నీకు కాదే, ఆ కార్తిక్ అడిగి బావయ్య ఇంట్లో డ్రైవర్, దీపం మన ఇంట్లో పని మనిషి, ఇంకేం కావాలని చెప్పేసాడు. జ్యోత్స్న అనడంతో కార్తిక్ దీప ప్రవర్తన పూర్తిగా మారిపోయింది. నువ్వు వాళ్ళని ఒకసారి గమనించావా అంటూ పారు అనడంతో అవును నాకు కూడా అదే తెలుస్తుంది, దీపని ఇంట్లో పెట్టడం చాలా పెద్ద తప్పు చేసావని చెప్పేసాడు. పారిచేతం చాలా గట్టిగా వారిస్తుంది. తాత వాళ్ళ కూతురుతో మాట్లాడటం లేదు, కానీ దీప కూతురుతో మాట్లాడుతున్నాడు. బొమ్మలన్నీ కూడా విసిరేసి నువ్వు అసలు మరో తప్పు చేశావు, వాటికి విలువ ఇవ్వని చూసిన రేపు మిమ్మల్ని పట్టించుకుంటుందని చెప్పేశాడు. దశరథ సుమిత్ర ఇద్దరు కూడా అనుకుంటారు, ఇదెందుకు నువ్వు తెలుసుకోలేకపోయావు, అంత తెలియని వాళ్ళు అయితే ఇప్పటికే కనిపెట్టాలి కదా అని చెప్పేశాడు. జ్యోత్స్న అయితే అనుకుంటుంది, మంచులు కాబట్టి మనం ఇంకా ఇలా తప్పించుకుని తిరుగుతున్నామని పారు అయితే చెప్తూ వస్తుంది. మీ అమ్మ నాన్న దృష్టిలో గొప్పగా కనిపించేలా ఏదో ఒకటి చేయాలని, లేకపోతే నీకే నష్టమని జ్యోత్స్నకు సూచిస్తుంది పారిజాత. మీ అమ్మ మీ నాన్న ప్రేమను మళ్ళీ గెలవాలి అని చెప్పేసి అంటూ మొత్తాన్ని పారిజాతం అయితే జ్యోత్స్నకైతే సలహా ఇస్తుంది. గ్రాని చెప్పింది కూడా కరెక్టే కదా అని చెప్పేసాడు. జ్యోత్స్నతో మొత్తానికి ఆలోచనలో పడుతుంది. అసలు మనం ఇప్పుడు చాలా బ్యాడ్ పొజిషన్ లో ఉన్నాం, నేను ఏదో ఒకటి చేసి మమ్మీ డాడీని ఇద్దరిని కూడా ఇంప్రెషన్ చేయాలి, వైపుకి తిప్పుకోవాలి, ఏదో ఒకటి చేస్తానని చెప్పేసి జ్యోత్స్న అయితే తన ప్లాన్ ని అమలుపరిచే పనిలో ఉంటుంది. మరోవైపు జ్యోత్స్న చెప్పినట్టు చేయడం వెనుక అగ్రిమెంట్ కాకుండా ఇంకేమైనా కారణం ఉందా అని చెప్పేసి అంటూ కాంచన అయితే కార్తిక్ ని నిలదీస్తుంది. మొత్తానికి కార్తిక్ ఉందని చెప్పడంతో దీప చాలా టెన్షన్ పడిపోతూ ఉంటుంది. ఎందుకంటే సుమిత్ర దశరథుల కన్న కూతురు జ్యోత్స్న కాదు దీప అని చెప్పేసాడు. కార్తిక్ ఎక్కడ అసలు నిజాన్ని బయట పెట్టేస్తాడని చెప్పేసాడు. మొత్తానికి దీప అయితే చాలా కంగారు పడుతుంది. కానీ కార్తిక్ మాత్రం నిజాన్ని బయట పెట్టాడు. ఒకటి ఉంది మమ్మీ, అదేంటో తెలుసా, ఒకటి నువ్వు ఇంకొకటి దీప, ఎందుకంటే దీపతో పాటు నువ్వు కూడా, ఇద్దరిని కూడా నేను ఆ ఇంటికి తీసుకుని వెళ్ళాలి, నిన్ను మళ్ళీ పుట్టింటికి దగ్గర చేయాలని నేను ఇలా చేస్తున్నానని చెప్పేసాడు. కార్తిక్ అయితే మాట మార్చేస్తాడు. దీప కారణం ఎలా అవుతుందని చెప్పేసాడు. అనసూయ నిలదీయడంతో ఎంతైనా దీపకు పుట్టిల్లే కదని చెప్పేసాడు. ఒక్కసారిగా నోరు జారేస్తాడు. దాంతో అందరూ కూడా షాక్ అయిపోతారు. దీప అనాథలా మిగిలినప్పుడు ఆ ఇల్లు చేరదీస్తుంది కదా, అందుకే నేను అలా మాట్లాడాను. దీప సుమిత్ర ఒకప్పుడు కూతురాలు చూసింది, మళ్ళీ వాళ్ళకు దగ్గర చేసేందుకు ఇలా చేస్తున్నాను. దీప మాత్రం ఆ ఇంటికి అసలైన వారసురాలన్న నిజాన్ని మాత్రం కార్తిక్ బయట పెట్టకుండా తన మనసులోనే దాచేసుకుంటాడు. వచ్చే సంక్రాంతికి మనమంతా కలిసి పండుగ చేసుకుంటామని చెప్పేసాడు. మొత్తానికి వాళ్ళకైతే మాట ఇస్తాడు కార్తిక్. ఆ విధంగా అలా అయితే గడిచిపోతుంది. ఇక మరుసటి రోజు దీప పుట్టినరోజు కావడంతో అందరూ కూడా సెలబ్రేషన్స్ అయితే చేసుకుంటారు. ఇక మొత్తానికి మిడ్ నైట్ 12 గంటలకి దీపనంత నిద్రలేపి బ్రష్ చేయాలి అనుకుంటాడు. దాంతో దీప ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇంతలో అనసూయ అయితే కార్తిక్ అయితే నిలుస్తుంది. చూడు కార్తిక్ బాబు, ఇంటికి అసలు దీప పుట్టినరోజు ఈ రోజైనా మీకు ఎలా తెలుసు అని చెప్పేసి అంటూ అనసూయ అడగడంతో అదేంటి అలా అడుగుతున్నారు, ఎంతైనా భార్య పుట్టినరోజు భర్తకు తెలియకుండా ఉంటుందా ఏంటి అని అంటూ కార్తిక్ అయితే బదిలిస్తాడు. ఎంతైనా మరదలు కదా, మరదలు పుట్టినరోజు బావ మాత్రం గుర్తు పెట్టుకోకపోతే ఎలా అని చెప్పేసాడు. ఒక్కసారిగా నోరు జారేస్తాడు. దాంతో అనసూయ కాంచన శౌర్య అందరూ కూడా షాక్ అయిపోతారు. నా మరదలు జ్యోత్స్న పుట్టినరోజు నాడే కదా దీప
దీప పుట్టినరోజు, అందుకే నేను అలా మాట్లాడానని చెప్పేసి అంటూ కవర్ చేస్తాడు కార్తీక్. ఆ విధంగా మొత్తానికి దీప పుట్టినరోజు నాడు నైట్ అయితే సెలబ్రేషన్ చేస్తాడు. అందరూ కూడా కేక్ కట్ చేసి చాలా హ్యాపీగా అయితే ఉంటారు. మరుసటి రోజు యథావిధిగానే దీప, కార్తీక్, శౌర్య అందరూ కూడా మళ్ళీ జ్యోత్స్న ఇంటికి అయితే వెళ్తారు. అదే రోజు జ్యోత్స్న పుట్టినరోజు కూడా కావడంతో సుమిత్ర, దశరథ, శివనారాయణ, పారిచేతం అందరూ కూడా చాలా సంతోషంగా ఉంటారు. నైట్ మొత్తానికి పార్టీ అయితే ఏర్పాటు చేస్తారు. ఈ రోజు నాడు నా మనవరాలు బర్త్డే కాబట్టి అందరికి కూడా నేను బర్త్డే పార్టీ ఇవ్వాలి అనుకుంటున్నానని చెప్పేసాడు. మొత్తానికి నారాయణ అయితే తన ఆఫీస్ వాళ్ళ మెంబర్స్ ని, ఫ్యామిలీస్ ని అందరినీ కూడా ఇన్వైట్ అయితే చేస్తారు. నైట్ అయితే పార్టీకి సంబంధించిన ఏర్పాట్లు అయితే చాలా చక్కగా జరుగుతూ ఉంటాయి. పార్టీలు ఎలాగైనా సరే దీపకు అవమానం జరిగేలాగా చేయాలి, మీ డాడీని ఇద్దరిని కూడా ఇంప్రెస్ చేయాలి అని చెప్పేసి అంటూ మొత్తానికి తన ప్లాన్ వేసుకుంటూ ఉంటుంది. పార్టీ ఏర్పాట్లు జరుగుతూ ఉంటాయి. ఎవరికి వాళ్ళు అందరూ కూడా హ్యాపీగా ఉంటారు. ఇక మొత్తానికి జ్యోత్స్న అయితే దీపను పిలిచి ఈ పార్టీలో ఉన్న వాళ్ళందరికీ కూడా, గెస్టులందరికీ కూడా జ్యూస్ ఇవ్వాలి, నువ్వే ఇంకా ప్రతి ఒక్కరికి నువ్వే ఇవ్వాలి, అర్థమైందని చెప్పేసి అంటూ పని మనుషులా కూడా ట్రీట్ చేస్తూ ఉంటుంది. కనీసం ఈ రోజు దీప పుట్టినరోజు నాడు అని చెప్పేసి అంటూ కనీసం దీపం మీద జాలి లేకుండా అన్ని పనులు కూడా దీపతో చేయిస్తూ ఉంటుంది జ్యోత్స్న. ఇక అది చూసిన కార్తీక్ చాలా కోపం అనిపిస్తుంది, బాధ అనిపిస్తుంది. ఎంతైనా సొంత భార్య కదా, పుట్టినరోజు నాడు కూడా ఈ పనులు చేయడం అసలు ఇష్టం ఉండదు. జ్యోత్స్న మీద చాలా కోపం వస్తూ ఉంటుంది. బావా, అగ్రిమెంట్ మర్చిపోయావేంటి? నన్ను చూస్తే నీకు కొట్టాలంత కోపం వస్తుందా ఏంటి? కదా పని మనిషిగా చేస్తానని చెప్పేసాడు. దీప ఒప్పుకుంది కాబట్టి నేను అలా చేస్తున్నాను, దానిలో తప్పేముందని చెప్పేసాడు. జ్యోత్స్న మాట్లాడడంతో కార్తీక్ ఏమీ మాట్లాడలేక మౌనంగా అయితే ఉండిపోతాడు. తర్వాత కేక్ కటింగ్ అయితే పిలుస్తారు. ఇక జ్యోత్స్నతో కేక్ అయితే కట్ చేస్తూ ఉంటుంది. ఇందులో దీప పక్కనే నిలబడి ఉంటుంది. ఇక దశరథ్ అయితే దీపను కూడా పిలిచి, రా అమ్మ, ఈ రోజు నీ పుట్టినరోజు కదా, నువ్వు కూడా నిలబడి కేక్ కట్ చేయని చెప్పేసాడు. దశరథ్ పిలవడంతో జ్యోత్స్న చాలా సీరియస్ అవుతుంది. ఏంటి డాడీ, పని వాళ్ళతో పాటుగా నిలబడి నన్ను కేక్ కట్ చేయమని చెప్తున్నావా ఏంటి? ఆ దీప స్థాయి ఏంటి, నా స్థాయి ఏంటి? ఇద్దరు నువ్వు ఈక్వల్ చేసి మరి నాతో పాటు కేక్ కట్ చేయించడం ఏంటి? నాకు అసలే మాత్రం ఇష్టం లేదు. అనుకుంటా మీరు దానితో బర్త్డే సెలబ్రేషన్ చేయించుకోండి, నాకు మాత్రం ఇష్టం లేదు అని చెప్పేసాడు. జ్యోత్స్న చాలా సీరియస్ అయిపోతుంది. ఎందుకు దీప అయితే, వద్దులే బాబు, నేను రానులే, వదిలేయండి నాన్న, ఎంతైనా జ్యోత్స్న మీ కన్న బిడ్డ కదా, దగ్గరుండి మరి కేక్ కట్ చేయించండి, ఎలా కూడా వీటి మీద ఆశ లేదు, వదిలేయండి అని చెప్పేసాడు. దీప అయితే చాలా బాధగా నిలబడి అలానే చూస్తూ ఉంటుంది. కార్తీక్ అయితే చాలా కోపం అనిపిస్తూ ఉంటుంది. ఇక అదంతా చూసిన దీప చాలా ఎమోషనల్ అయిపోతుంది. వెంటనే అక్కడి నుంచి బయటకి అయితే వచ్చేస్తుంది. ఇందులో కార్తీక్ అయితే దీప దగ్గరకు వచ్చి, ఎందుకు దీప అంత ఎమోషనల్ అయిపోతున్నావు? కళ్ళ ఎదురుగా అమ్మా నాన్నలు పెట్టుకుని పుట్టించి ఈ రోజు నాడు నా బర్త్డే అమ్మా నాన్నతో కలిసి నా పుట్టినరోజు జరుపుకోవాలి అని ఎంతో సంతోషంగా ఉంది అని నువ్వు తన మనసులో అనుకుంటున్నావు కదా. ఆ జ్యోత్స్న మాత్రం నీకు అటువంటి అవకాశం ఇవ్వకోకుండా అందరితో కూడా మాటలు పడేలాగా సేవలు చేయిస్తుంది కదా. నువ్వు ఇలా ఆ జ్యోత్స్న చెప్పిన ప్రతి పని చేస్తూ ఎందుకు నేను అవమానాలు పడుతున్నావు? జ్యోత్స్నకి ఎలా బుద్ధి చెప్పాలో నీకు తెలియదా ఏంటి? ఇంత ఎమోషనల్ అయిపోతున్నాను చెప్పేసాడు. కార్తీక్ అయితే ధైర్యం చెప్తూ ఉంటాడు. ఏం చేయమంటారు కార్తీక్ బాబు, నిజాన్ని బయట పెట్టాను అనుకో, ఏం చేస్తుంది? కారణంగా ఎవరికి సుఖం ఉంటుంది చెప్పండి? అందరికి కూడా బాధే కదా మిగిలేది, కన్నీరే కదా. అందుకని నేను అలా తప్పించుకుని బయటకు వచ్చేసాను. ఈ రోజు నాడు ఆ స్థానం నీది, అక్కడ నిలబడి కట్ చేయాల్సింది నువ్వు. ఆ అత్త అలానే మా మావి పక్కన నిలబడాల్సింది నువ్వు. వాళ్ళ కన్న బిడ్డకు నువ్వు. నీ స్థానాన్ని ఆ జ్యోత్స్న లాక్కుంది. ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలన్నింటినీ కూడా తనే లాగేసుకుంది. నేను అసలు చూడలేకపోతున్నాను, నా రక్తం ఉడికిపోతుంది, నిజాన్ని బయట పెట్టాలన్న కోపంతో ఉన్నాను. జ్యోత్స్నకు బుద్ధి చెప్పి తనని మనమే మార్చాలి అని చెప్పేసాడు. దీప, కార్తీక్ ఇద్దరు కూడా మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక ఇంతలో దశరథ అయితే అక్కడికి వస్తాడు. మాటలు విన్న దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఏంటి నువ్వు అసలు ఏం మాట్లాడుతున్నావురా కార్తీక్ అని చెప్పేసాడు. దశరథ అయితే కార్తీక్ నిలదీస్తాడు. దశరథని చూసిన కార్తీక్ ఒక్కసారిగా స్టన్ అయిపోతాడు. నిజం చెప్తావా లేదా, లేకపోతే నా మీద ఒట్టే అని చెప్పేసాడు. దశరథ అయితే కార్తీక్ చేయి తీసుకుని తన తల మీద ఒట్టు వేయించుకుని మరి నిజాన్ని అయితే నిలదీస్తాడు. దాంతో కార్తీక్ అయితే నన్ను క్షమించు మావయ్య, దానికి ఇప్పటి వరకు కూడా మీ కన్న బిడ్డ అనుకుంటున్న జ్యోత్స్న మీ కన్న కూతురు కాదు, ఇదిగోండి నా భార్య దీప మీ సొంత కూతురు, ఇంటికి అసలైన వారసురాలు, నారాయణ గారి సొంత మనవరాలు అని చెప్పేసాడు. దీపను చూపించి మరి దశరథకు నిజాన్ని చెప్పేస్తాడు కార్తీక్ అయితే. దీప తన సొంత కూతురు అని చెప్పేసాడు. నిజాన్ని తెలుసుకున్న దశరథ జ్యోత్స్నకి ఎలా బుద్ధి చెప్పి దీప తన అసలైన కూతురని శివనారాయణ, సుమిత్రలకు ఎలా తెలిసేలాగా చేస్తాడు. ఒకవేళ దశరథ కనుక నిజం తెలిస్తే సీరియల్ అయితే చాలా ఇంట్రెస్టింగ్ అయితే ఉండబోతుంది. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా ఒక లైక్ చేయండి. అలానే మా ఛానల్ నుంచి కార్తీక దీపం సీరియల్ అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరుగుతాయో తెలుసుకోవాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే పక్కన గంట సింబల్ కూడా క్లిక్ చేస్తానండి.